పచ్చిమిర్చి శుచిగా నూరుకుని దానికి పొత్తిమిరి బాగా తగిలిస్తే గుత్తొంకాయ కర్రీ ఆకలి పెంచు కదా, అది నా చేతుల్లో అమృతమే అవదా, వండుతూ ఉంటేనే రాదా గుమగుమ గుమగుమ గుమగుమలు. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. లేత వంకాయలతో వేపుడు చేసేదా మబద దరి సరి రి గరి సరి సదాబా. మెట్ట వంకాయలతో చట్నీ చేసేదా టొమాటోతో కలిపి వండి పెడితే మీరు అన్నమంత వదిలేసి ఒట్టి కూర తింటారు. ఒకటా రెండా మరి వంకాయ లీలలు తెలియక తెలుపక తరమా. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఆ ఆట పాటలాడు నలుగురిలో మాటలాడి చూడు మనసులతో, చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడే ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కనమా. అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా మరలా. చూసినదేదైనా చూడనిదేవైనా చూపుకి దొరికినదే కనువిందవదా. ఒకరికి పదుగురిగా కన్నది ఏదైనా విన్నది ఏదైనా పది పది అవదా. తెలుపుకోని నేనుగా సంగతులేవో తెలుసుకోని
పాఠం నీకే నేర్పాలని వస్తే ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసి పడుతుంటే, ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికి రాదని, కత్తిని విసిరే వాణిని ఆ కత్తితోనే గెలవాలని. నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికి రాదని, కత్తిని విసిరే వాణిని ఆ కత్తితోనే గెలవాలని. నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే, ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసి పడుతుంటే, ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. అందుకో నన్నందుకో, అందుకో నన్నందుకో. మబ్బుల పందిరి మనపై నిలిచే, పచ్చిక పానుపు వెచ్చగా నిలిచే, పీడని జంటగా రమ్మని, వసివారని పూలై పొమ్మని. చల్లగా తాకే జ్వాలలు ఏవో, ఆ వేడిక సోకే వెన్నెలలేవో, చిన్నది విసిరే
జగన్ రిటైర్డ్ పాస్పోర్ట్ ఆఫీసర్ గారు, అసిస్టెంట్ పాస్పోర్ట్ ఆఫీసర్, ప్లీజ్ కమ్ టు ద డయాస్ అండ్ అడ్రస్ యువర్ బిలవ్డ్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. నా పేరు జగన్మోహన్. నేను 10th క్లాస్లో బి సెక్షన్లో ఉండేవాడిని. పోయిన సంవత్సరం రాలేకపోయాను, పూణేలో వర్క్ చేసేవాడిని. సో అందువల్ల ఈ సంవత్సరం రిటైర్డ్ అయిపోయాను సెప్టెంబర్లో. చాలా సంతోషంగా ఉంది మన పాత మిత్రులందరినీ కలవడము. 37 సంవత్సరంలో గవర్నమెంట్ సర్వీస్ చేస్తాను, రిటైర్డ్ అయినప్పుడు భోపాల్, పూణే అక్కడంతా వర్క్ చేశాను. తర్వాత ఫైనల్గా బెంగళూరులో సెటిల్ అయ్యాను. సో ఇలా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని నా అభిలాష. అందరం ఇలా కలుసుకోవాలని నా ఆకాంక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా లేపాక్షలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రణితి గారు కానీ ఇక్కడ స్టేజ్ మీద మన ప్రేక్షకులు లేని సన్మానం బాగుంటుంది కాబట్టి కొద్దిగా మనలో మనమే అందరం కల్పించుకొని మన తిరుపతి గారు, రంగనాథ్ అండ్ బ్యాచ్ ఎవరెవరో వచ్చేస్తే వాళ్ళు సన్మానం. సార్ అట్లా కప్పదు సార్, బాగా కొంచెం ఫ్రీ తీయండి. చేతులు కనిపించే పెట్టండి. చేతులు సార్ సార్ మీరు కొంచెం సార్ కొంచెం జరగండి సార్. సార్ స్మైల్ సార్, బాగా నవ్వున్నారు సార్. మీరు హెడ్ డౌన్ సార్. సార్ మీరు సార్ రెడీ సార్. ఓకే సార్. సార్ ఇక్కడ చూడండి సార్. నెక్స్ట్ గురువయ్య గారు. గురువయ్య రామకృష్ణ శాంతి తీసుకో. ఓకే అండి. సార్ సైడ్ సార్. అంటే పడుతుంది మీ చప్పట్లతో సార్ రెడీ సార్. ముందు సార్ నిలబడండి. సార్ కొంచెం క్లోజర్ సార్. ఓకే రెడీ. వెయిట్ సార్ రెడీ సార్. సార్ స్మైల్ సార్. నెక్స్ట్ పిఎం ప్రసాద్, మున్సిపాలిటీ మేనేజర్. మహద్భాగ్యంగా భావిస్తున్నాము. అందరికీ రండి ప్లీజ్, ఎవ్రీవన్ వెల్కమ్. అమ్మ చాలా సెలవు చాలా తీసుకుంటాం. అమ్మ మీద లేదు. సూర్యప్రకాశరావు గారి కొడుకు, ఆయన్ను సన్మానించుకోవడం మన మహద్భాగ్యం. ప్రొద్దుటూరు మున్సిపాలిటీని క్లీన్ చేసి నెక్స్ట్ డోర్ పోయినారు. రెడీ సార్. సార్ సార్ కొంచెం దగ్గరండి సార్. ముందు రెడీ లోపల సార్. మీరు ముందు సార్. సార్ రెడీ సార్. అలా మీరు రెడీ. 1 సెకండ్ సార్ స్మైల్ సార్. రెడీ అందరూ. వెయిట్ ఓకే సార్. వెల్ నోన్ పర్సన్, పైసా ఫీజు లేకుండా ట్రీట్మెంట్ ఇస్తాడు. మీరు ఎవరినైనా సంప్రదించవచ్చు. ఆయుర్వేదం డాక్టరు, ఫ్రీ సర్వీస్ చేస్తున్నాడు. చాలా ధన్యవాదాలు శివప్రసాద్. అతని ఫోన్ నెంబర్ తీసుకోండి. మనోహర్ కొన్నట్టుకో స్టేజ్ మీదకి. సార్ పైకి ఎట్లా పైకి అట్లా కాదన్నా బాబాయ్. ఇక్కడ స్టేజ్ దగ్గరికి రండి. రామా సార్ రెడీ సార్. స్మైల్ సార్. ఓకే
రైట్, ధన్యవాదాలు. శివ స్పెషల్ నాగన్న ఎస్బిఎల్ మిత్రులందరూ రండి. అదే వస్తున్నారు చూడు వెనుకల నారాయణుడు వెంకటేశ్వర్లు. అట్లా వేసినప్పుడు డి బ్యాచ్ కాదు, ఓ పార్టీ అన్నా ఎగుతా ఎస్పీఎల్ అని పిలుస్తాను. బా సార్ కాదు నాగన్న. వెయిట్ వెయిట్ సార్ ఇటు పక్క రండి సార్. సార్ మీరు కొంచెం ముందుకు రండి సార్. మీ పక్కన సార్ కొంచెం ముందు పెట్టండి. మీరు ముందు మీరు దగ్గర రండి సార్. దగ్గర రండి సార్. సార్ చెప్పండి సార్. బ్రదర్ సార్ సార్ చెప్పండి. పొట్టోళ్ళంతా ఒక సైడ్ పెడతానండి, పొడి వాళ్ళంతా ఒక సైడ్ పెట్టండి. మీకు బాగుంటుంది, వాళ్ళకు ఓకే బాగుంటుంది. సార్ అలాగే సార్. కాదులే, సమయం లేదు. సార్ దగ్గర రండి సార్. బాగా దగ్గరికి వెళ్ళండి మేము ఆడే మా సార్. మీరు దగ్గర రండి. వెంకటేశ్వర్లు స్ట్రైట్ ఓకేనా వెళ్దామా సార్ రెడీ సార్. రెడీ సార్. రెడీ అలా సార్ లుక్ ఫోటో క్యామ్ ఓకే రైట్ నెక్స్ట్ వెంకటేశ్వర్ల తర్వాత నారాయణుడు. పేరే వెరైటీగా ఉంది. నారాయణుడి రూపం. అన్నా ఇక్కడ కింద నారాయణుడు ఉన్నాను. సార్ కొంచెం సైడ్ సార్. సదేవుడు. సార్ మీ ఎస్పీ గారు రైట్ రెడీ సార్. రెడీ సార్. అక్కడ సైడ్ సార్ కొద్దిగా మీరే సార్ సైడ్. సార్ రెడీ ఓకే సార్. సార్ రెడీ సార్. రెడీ సార్. సార్ ఒక ఫోటో చాలే, ఎందుకు అన్ని ఫోటోలలో నిలబడాలా? సార్ రెడీ సార్. రెడీ సార్. ఓకే కేవి సుబ్రహ్మణ్యం. అదే వస్తున్నాడు. క్లాప్స్ నిక్కర్ వేసినాక ఇంకోటి డ్యాన్స్ వస్తుందేమో మళ్ళా. ఓకే థ్యాంక్స్. రండి మా హిమలత గారు. మీ ఫ్రెండ్ చేసి పెట్టి సార్ అట్లా పైకా సార్. సార్. సార్ రెడీ సార్. సార్ మా దగ్గర రండి. నవ్వాల సార్ మీరు కాలు స్టెప్స్ దగ్గర తీసుకోండి. సుబ్రహ్మణ్యం గారు నవ్వాల. తల సార్ కాదు సార్. సార్ రెడీ సార్. రెడీ సార్. సార్ 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 ఒకరి సార్. సార్ నెక్స్ట్ జగన్మోహన్. ఇక్కడ సార్ మా క్లోజ్ రండి అది సార్. మళ్ళీ భుజం మీద వేసుకొని గ్రూప్ ఫోటోకి నిలబడాలని లోపల పెట్టాలి కదా. సార్ రెడీ సార్. సార్ సార్ వాళ్ళు శ్రామిక జీవుడు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. నాకు ఫోటో చూడాలి. సార్. సార్ చూడండి సార్ ఇలా. చిట్టు చివరిలో చేద్దాం. ఆయన ఓకే అండి. నెక్స్ట్ తిరుపతి. రెడీ మేడం. మేడం దగ్గర మిడిల్ రండి మేడం. మీరు మిడిల్ రండి. జరగండి. ఇలా జరగండి. ఆ కొంచెం వదిలేసి బాగా ఫ్రీగా పెట్టేమా పర్లేదు. సన్మానకర్తకు మా ఫోటో తీయ నాయకు కాదు, అవసరం లేదు కానీ. రైటా సార్. సార్ ఒక నిమిషం సార్. సార్. సార్ ఫోటో నెక్స్ట్ వచ్చారు. పాపనేటి పాట పాడుతూ ఉంటాను వెళ్ళి. రైట్ సార్. వెంకటేశ్వర్లు ఏఈ ఆర్టీపీపీ. సార్ రెడీ సార్. సార్ 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 ఒక నిమిషం రెడీ.
ఓకే 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 ఒక నిమిషం సార్ అలాగే ఉండండి అలాగే ఉండండి సార్ కొంచెం సార్ మీరు గారు కొంచెం సార్ రెడీ సార్ ఓకే ధన్యవాదాలు. మన క్లాస్మేట్ అత్యున్నతమైన స్థానంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయ్యారు. ఆయనకు మనందరి తరఫున కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ టు శ్రీ వెంకట సుబ్బయ్య. 50% స్పాన్సర్ చేస్తాను నేను నాతో చెప్పినాడు. మనదంతా 50%, మిగిలిన 50% అతన్నే. సార్ మీరు దగ్గరండి సార్ సార్ రండి సార్ దగ్గరండి సార్ సార్ మీరు రండి సార్ రండి సార్ ప్రదానం చేయబడింది. ఆయన మన మిత్రులు కావడం కూడా మనకు చాలా సంతోషదాయకం. అతనికి ధన్యవాదాలు తెలుపుతూ భారీగా చప్పట్లు కొట్టండి. బలంగా తిన్నారు కదయ్యా స్వీటు, చపాతీ, కలర్ రైస్ అన్ని. రెడీ ఫోటో ఒకటి తీయండి. ఫోటో ఏదో సినిమాలో బ్రహ్మానందమ్మ పడిపోతుంటే చిరంజీవి గారు పట్టుకో ఉంటాడు అన్నమాట. ఎనికిలా నువ్వు అట్లా పట్టుకో ఉన్నావా సార్ అదేది బావగారు బాగున్నారేమో లేదా అంటారు కదా అది. నాకు అదే గుర్తొచ్చింది. సార్ ఒక్క నిమిషం నా వైపు చూడండి సార్ ప్లీజ్ సార్. దామోదర్ నిలబడు. వీళ్ళందరిలో నారాయణ బాగా కలర్ఫుల్గా ఉన్నాడు. చొక్కా సూపర్గా ఉంది. సార్ నాకు ఎవరు రెడీ సార్. మేడం తల చక్కగా పెట్టండి. బెండ్ అయిపోయింది బాగా చక్కగా కూర్చోండి. ఓకే మేడం. అదే రాదులేండి రెడీ సార్. సార్ కొంచెం బ్యాక్ సార్. చాలు సార్ రెడీ సార్. ఇలా చూడండి సార్. వెయిట్ ఒక్క నిమిషం సార్. ఇలా చూడండి సార్. సన్మానం చేస్తాను. అది ఇంకా అయిపోయిందా ఇంట్లోనా మనదా సార్ బాగా క్లోజ్ రండి సార్ బాగా దగ్గర రావు సార్. క్లోజ్ వినికిపోయి దగ్గర రండి సార్. దగ్గర రండి బాగా సార్. జరగండి సార్. సార్ ఇటు మీద సార్ మీరే సార్. ఇటు తిరగండి. నా వైపు తిరగండి. ఓకే రెడీ సార్. మీరిద్దరు క్లోజ్ రండి సార్. దగ్గర రండి. రైట్. శీతాకాలం మనసుని మనసున చోటడిగిందే. సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే. అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే.
చెప్పకపోయినా నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ చిన్న నిక్కర్తో మనం స్కూల్కి వెళ్ళాము. అదే స్నేహితము మనం చనిపోయినంత వరకు కూడా కావాలి. అదే మనకు కావాల్సింది. ఎవ్వరు ఏమి వెంటగట్టుకొని పోయేది లేదు, ఏమి అవసరం లేదు. ఉన్న దాంట్లో తృప్తిగా బతకండి, ఆరోగ్యంగా ఉండండి, మీ పిల్లలతో మీ భార్యలతో గడపండి. అలాగే నేను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మిత్రులు వీలైనంత వరకు కలుసుకోండి. దగ్గరలో ఉన్నవాళ్ళు ఫోన్ ఎదురైతే కనీసం ఒక నిమిషమో నిమిషం మాట్లాడే ప్రయత్నం చేయండి. అది కూడా లేకపోతే కనీసం హాయ్ అన్న చెప్పుకోండి. చూసి చూడనట్టు మాత్రం వెళ్ళొద్దు. వాళ్ళ దగ్గర ధనం ఉండని, ఇంకేమైనా ఉండని. ఇది నా రిక్వెస్ట్. మనమందరము జీరోలో వచ్చాము, ఇప్పుడు కూడా జీరోలో ఉన్నామనుకొని ఫీల్ కాండి. అందరం కూడా హ్యాపీగా ఉండాలి, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో ఉండాలని కోరుకుంటూ వీలైతే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ కుటుంబ సభ్యులతో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ట్రిప్కి వెళ్ళండి. ఎంత ఏమి జరిగినా ఎక్కడేం జరిగినా పాత మిత్రులతో మనం 10 నిమిషాలు మాట్లాడితే ఆనందము ఆ సంతోషం వేరు. మనకి ఎన్ని కోట్లున్నా ఎన్ని లక్షలున్నా అవి రావు. అటువంటి సంతోషాన్ని 60 ఏళ్ళ తర్వాత మనము చూసుకోవాలని నేను ప్రతి ఒక్కరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నేను అందరి తరఫున చిన్న రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. మనము ఇప్పుడు కలిసిన ఫ్రెండ్స్ కాకుండా కలిసిన అందరూ కలిసి కంటిన్యూగా మనం బ్రతుకునేంత వరకు కంటిన్యూ కావాలి. అందరం వచ్చేసి అటెండ్ కావాలి. బాధలు కానీ సంతోషాలు కానీ అన్నీ షేర్ చేసుకోవాలి. ఈ వయసులో అన్నీ ఉంటాయి, నాట్ ఓన్లీ సంతోషాలు బాధలు అన్నీ ఉంటాయి. దీనికి నేను ఒక ప్రపోజల్ ఏం పెడుతున్నానంటే అందరం వచ్చేసి ఒక కమిటీ లాగా ఒక కమిటీని ఫామ్ చేసుకుంటాం. అది చాలా లిమిట్గా ఉండాలి, ఒక 5-6 మంది కంటే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే కమిటీ పెరిగే కొద్దీ అభిప్రాయాలు ఏకంగా భిన్నాభిప్రాయాలు అన్నీ వస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక డెసిషన్ తీసుకునే దానికి
టేక్ లాట్ ఆఫ్ టైం, అదొక ప్రాబ్లం. కాబట్టి ఒక చిన్న కమిటీ, అది కూడా మనకు యాక్టివ్గా వర్క్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళను లోకల్గా ఉండే వాళ్ళను సెలెక్ట్ చేసుకునేసి మనం కమిటీ అనేది ఒకటి ఫామ్ చేసుకుంటాం. నెంబర్ 2, ఈ కమిటీ ఫామ్ అయిన తర్వాత ఏం చేయాలి మనం? ఈ కమిటీలో అజెండా ఏంటి అంటే నెంబర్ 1, మనము ఒక ఇంటెన్షన్గా కాంట్రిబ్యూట్ చేయాలి అనేది ఒకటి నెంబర్ 1. అది ఎంత అమౌంట్ అనేది వారి ఇష్టం. ఇక్కడ అన్నం మిగిలి 10 మాటలు మాట్లాడకుండా పోకుండా, అందుకే గత 5 రోజులు 10 రోజుల నుంచి 2 మీటింగ్లు జరిగినప్పటి నుంచి కూడా మేము పెడుతున్నాం. ఎవరి దగ్గర కూడా మాకు అమౌంట్ వద్దండి, మీరు దయచేసి రండి అని చెప్తున్నాం. ఎందుకంటే వాలంటరీగా ఇచ్చేవాళ్ళు ఉన్నవాళ్ళు ఇస్తున్నారు, మన దగ్గర ఉన్న ఫండ్స్ సరిపోతాయి, అవసరం లేదనేది. రెండో విషయం ఏమనుకున్నామంటే, ఏదైతే ఈ కమిటీ ఇలా ఒకేదో మీటింగ్ చేసుకొని వెళ్ళిపోవడం కాకుండా మనలో ఆర్థికంగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థికంగా కాకుండా ఆరోగ్యపరంగా ఎవరైనా మన మిత్రులు మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కానీ వాళ్ళ అతనికి కానీ వాళ్ళ కుటుంబానికి సపోర్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఫస్ట్ నీకు తెలిసిన వాళ్ళని కానీ చాలా ఇబ్బందులు పడుతుంటే మెడిసిన్ కానీ ఏదో ఫీజులు కట్టకపోయినా కూడా ఎవరికైనా కూడా వెనక ముందు ఎవరు లేకుండా కూడా వాళ్ళకి హెల్పింగ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నా తరఫున ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే రావచ్చు, గ్రూప్గా ఏర్పరచుకొని ఆ కార్యక్రమానికి నేను ముందుంటాను. ఒక మెడిసిన్ కానీ చదువు కానీ ఇంట్లో ఎవరికైనా జరగకపోయినా కూడా వాళ్ళకి ఏదో ఫుడ్ కమిషన్గా నెలకు సరుకులు ఇవ్వడం కూడా నేను సాయం చేయగలుగుతాను. దానికి సంబంధించిన వ్యక్తులు ఉంటే పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.